వనజారావు గారి కుటుంబం ఆనంద భైరవి ఇంటికి ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తారు. వనజారావు గారి అబ్బాయి సత్యకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రావడంతో అతను పోలీస్ డ్రెస్లోనే ఆనంద భైరవి ఇంటికి వస్తాడు. ఇకప్పుడు పంతులు గారు ఆనంద భైరవి వాళ్ళతో బుధవారం 12 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ దివ్యమైన ముహూర్తంలో ఎంగేజ్మెంట్ జరిపిస్తే అంత మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని ఆనంద భైరవి వనజారావు ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఎంగేజ్మెంట్ ఏదైనా రిసార్ట్లో చేద్దామని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, మనకి ఒక రిసార్ట్ ఉంది కదా ఆనంద భైరవి గారు, అనంతగిరి హిల్స్లో డాల్విన్ కేవ్ రిసార్ట్ అని చెప్పి వనజారావు గారు అంటూ ఉంటారు. ఇక ఆ రిసార్ట్ పేరు వినగానే మహేష్ని మర్డర్ చేసింది అక్కడే అన్న విషయం గుర్తు చేసుకొని లహరి శరణ్య ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. మా చిన్న అబ్బాయి కూడా ఎంగేజ్మెంట్కి వస్తే బాగుండు, కానీ వాడు గత కొద్ది రోజులుగా ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని వనజారావు అంటూ ఉంటే, సత్య కాకుండా మీకు మరొక అబ్బాయి కూడా ఉన్నాడా అని చెప్పి రోహిత్ ఆశ్చర్యంగా అడుగుతాడు. దాంతో ఉన్నాడు, ఇదిగోండి మహేష్ వీడి పేరు అని చెప్పి ఫోన్లో వనజారావు మహేష్ ఫోటోని చూపిస్తూ ఉంటే లహరి శరణ్య ఇద్దరు అతని ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మా తమ్ముణ్ణి మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామని చెప్పి సత్య అంటూ ఉంటే, అప్పుడు ఆనంద అబ్బాయి పోలీస్ ఇన్స్పెక్టరే కాబట్టి తన ఆచూకీ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదులేండి అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఇక దాంతో మహేష్ ఫోటోని చూసిన అనన్య, లహరి, శరణ్య వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటే, లహరి మహేష్కి జ్యూస్లో తనే విషం కలిపి ఇచ్చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. మరి రాబోతున్న ప్రమాదం నుండి ఆనంద భైరవి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.